In presentation, we are going to discuss questions when the people do together, right? So let's see this type of questions. So these are very, very important questions, okay? These are very, very important questions, and people use X method but don't use X method here. I will tell you how to solve these questions, okay? Now let's see, for suppose A and B together can complete a work in 10 days, okay? B and C together can complete a work in 20 days. C and A can complete a work in 30 days. Then find A alone. First question amma idi. A alone. Second, B alone. Third, C alone. Fourth, A comma B comma C together. Okay? So మన క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, then find A alone can complete the work in how many days, B alone can complete the work in how many days, C alone can complete the work in how many days, A comma B comma C together can complete the work in how many days. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ we have to take the LCM of 10, 20, 30. So what is the LCM of 10, 20, 30? Right. So నేను చెప్పాను, ఎప్పుడైనా మనకు యూనిట్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు, when there is a zero in the unit place, what we have to do? We have to write 0 here. Okay, next 1 into 2, 2, 2 into 3, 6. 1 into 2 is 2, 2 into 3 is 6. Write 6 here. That is, what is the LCM? LCM is 60. 60 units. Okay, done now. Next, what should be multiplied with 10 to get 60? ఎంతమ్మా? 6 units per day. అంతే కదా, డైరెక్ట్గా రాసిస్తున్నాం. 20, 60 రావాలంటే 3 units per day. ఇక్కడ 30, 60 రావాలంటే 2 units per day. ఓకే, 2 units per day. సో ఫస్ట్ మనము ఏ కనుక్కోవాలి, ఏ అలోన్. మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఏ అలోన్ కనుక్కోవాలి, రైట్? సో ఏ అలోన్ ఎలా కనుక్కుంటాం చూడండి, ఏ అలోన్ ఎలా కనుక్కుంటాం చూడండి. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నామా, ఇది రాసేసుకోండి. ఏ అలోన్ కనుక్కుందాం మనం, రైట్? సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంతమ్మా? 10, బి ప్లస్ సి 20, సి ప్లస్ ఏ 30. ఓకే, మనకి ఎంత వచ్చింది ఇక్కడ? టోటల్ 60 వచ్చింది టోటల్. అంటే ఇక్కడ ఎంత రావాలి? 6 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 2 రావాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది మనకు. నెక్స్ట్ చూడండి, టు ఫైండ్ ద ఏ అలోన్, టు ఫైండ్ ద ఏ అలోన్, టు ఫైండ్ ఏ అలోన్, ఏ ఈక్వల్స్ టు 2 ఇంటూ, ఈ 2 ఏంటంటమ్మా అంటే 2 ప్రతిసారి మనం 2 తీసుకోవాలి. ఇక్కడ 2 ఎందుకు తీసుకోవాలి సార్ అని ఒక డౌట్ రావచ్చు మీకు. 2 ఎందుకు తీసుకోమంటే చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, అంతే కదా? ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయి? 1, 2. దట్ ఈస్ 2a, 2 బీస్ ఉన్నాయి కాబట్టి 2b, 2 c's ఉన్నాయి కాబట్టి 2c. సో దీన్ని మనం ఎలా రాస్తాం? మనము 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 60 వచ్చింది మనకి ఇక్కడ, రైట్? ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 60 వచ్చింది. ఇది 60 అన్నట్టు, రైట్? సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాస్తాము. సో దానికి బదులు సింపుల్గా మనం ఏం చేస్తామంటే, మనము 2 పెట్టేస్తాము. ప్రతి క్వశ్చన్కి 2 పెట్టేస్తాము, రైట్? సో టేక్ 2 ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఎంత అయితే మనకు ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో టోటల్ యూనిట్స్ ఎంత అయితే అంటే 2 into 60 అవుతాయి, 2 into 60 అవుతాయి, రైట్? సో నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, మనం ఏం కనుక్కోవాలమ్మా? ఏ కనుక్కోవాలి కదా, రైట్? సో ఏ కనుక్కోవాలనుకుంటే ఏ ప్లేస్లో ఉందో వాటిని యాడ్ చేయండి.
ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ సి ప్లస్ ఏ ఉంది, అంతే కదా. సో ఏ ప్లస్ బి ఎంత ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి 6 ఉంది, సి ప్లస్ ఏ ఎంత ఉంది 2 ఉంది, అంటే 6 + 2. సో 6 + 2 ఎందుకు రాయాలి సార్ అంటే డౌట్ అంటే ఏంటి, మనకు ఏ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏ ఎక్కడ లేదు, బి ప్లస్ సిలో ఏ లేదు, మైనస్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, ఏ ఉన్న ప్లేసెస్ని యాడ్ చేస్తాము, ఏ లేని ప్లేసెస్ని తీసేస్తాము. అదే బి ఉన్నప్పుడు బి కనుక్కోవాలనుకుంటే బి ఉన్న ప్లేసెస్ యాడ్ చేస్తాము, బి లేని ప్లేసెస్ తీసేస్తాము. సి కనుక్కోవాలనుకుంటే ఏం చేస్తాము, సి ఉన్న ప్లేసెస్ని యాడ్ చేస్తాము, సి లేని ప్లేసెస్ని తీసేస్తాము. రైట్. సో ఏ ఈక్వల్స్ టు 2 × 60 is 120. 120 by 6 + 2 is how much? 8. 8 - 3 5. సో 120 by 5 అంటే ఎంతమ్మా 24. 24 days. అంటే ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. రైట్. ఫర్ సపోజ్ వి టేక్ రైట్ విల్ ఫైండ్ బి అలోన్ అనుకుందాం. ఓకే, ఇక్కడ దాకా ఏ అలోన్ అనుకున్నాం కదా. నౌ వి ఫైండ్ ద బి అలోన్. సో బి అలోన్ ఎలా అనుకుంటాం చూడండి ఒకసారి. సో బి అలోన్ అంటే బి ఉన్న యాడ్ చేసి బి లేని తీసేయాలి. ఓకే, సో బి ఉన్న యాడ్ చేసి బి లేని తీసేద్దాం. రైట్. సో మీరు నాతో పాటు చేయాలమ్మా. ఓకే, సో బి అలోన్ హియర్. రైట్. సో బి అలోన్ అంటే చూడండి సేమ్ 2 × 60 కామన్ ఫర్ ఆల్. 2 × 60 కామన్ ఫర్ ఆల్. సో చూడండి బి ఎక్కడెక్కడ ఉందమ్మా, బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ 2 యాడ్ చేయండి. 6 + 3. బి ఉన్న ప్లేసెస్ యాడ్ చేయండి. 6 + 3 మైనస్ బి ఎక్కడ లేదు, సి ప్లస్ ఏలో బి లేదు కాబట్టి -2. సి ప్లస్ ఏ ఎంత ఉంది 2 ఉంది. సో అప్పుడు ఎంత వస్తుంది 2 + c 120. 120 by 6 + 3 9. 9 - 2 ఎంత అండి 7. 120 by 7. సో 120 by 7 కెన్ బి రిటన్ యాజ్ 7 1s 7. సో రిమైనింగ్ 50. 50 అంటే 7 7s 49. సో దట్ ఈజ్ 17 1/7 డేస్, అంతే కదా. సో బి అనే అతను 17 1/7 డేస్లో కంప్లీట్ చేస్తారంట. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. టు ఫైండ్ ద బి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రైట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ 60 ఉందమ్మా, ఇక్కడ 120 వస్తుంది మనకు. 120 ఎందుకు వస్తుంది అంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి అని మనము 2 × a + b + 2 × a + b + c అని రాస్తాము. సో అందుకని ఇక్కడ 2 × 60 రాస్తాం. ఈ 2 అనేది కాన్స్టెంట్ ఎవ్రీ క్వశ్చన్కి. నెక్స్ట్ టు ఫైండ్ ద బి వాట్ వీ డూ ఈజ్ ఇన్ ద డినామినేటర్ బి ఎక్కడెక్కడ ఉందో వాటిని యాడ్ చేస్తాము, బి లేని యూనిట్స్ మనం తీసేస్తాము. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి 2 యాడ్ చేసాము, బి లేదు కాబట్టి 2 తీసేసాము. సో అప్పుడు ఏమవుతుంది 120 by 7 అవుతుంది. రైట్. 120 by 7 అంటే 17 1/7 days. సో దిస్ ఈజ్ బి అలోన్ కెన్ డూ ద వర్క్. ఓకే, బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 17 1/7. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సి. సి చూద్దాం చూడండి. నౌ విల్ టేక్ సి. సో సి కూడా సేమ్ ఇలానే. సి చేసేయండి ఫాస్ట్గా చేసేయాలి సి. ఓకే, రైట్. విల్ సి నౌ. సి చేద్దాం చూడండి అమ్మా. రైట్. సి టు ఫైండ్ సి సేమ్ 2 × 60. న్యూమరేటర్ ఎప్పుడు చేంజ్ కాదు, డినామినేటర్ చేంజ్ అవుతుంది. సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో 3 + 2 ఎంత అండి 5. ఓకే, సో బి ఎంతమ్మా మనకు ఏ ప్లస్ బిలో సి లేదు కాబట్టి 6. అంటే 6 - 5 రాద్దాం. 6 - 3 + 2 అంటే మనకు మైనస్ వాల్యూ రాకూడదు కాబట్టి నేను 6ని రాశాను, మీరు ఎటైనా రాసుకోవచ్చు. ఓకే, మైనస్ వాల్యూ రాకుండా చూసుకోవాలి. సో 6 - 3 + 2 అంటే ఎంతమ్మా 5. అంటే 120 by 1 ఈజ్ 120, దట్ ఈజ్ 120 days. ఓకే, సి 120 days. మనం ఏ కనుక్కున్నాము, బి కనుక్కున్నాము, సి కనుక్కున్నాము అలోన్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు ప్రీవియస్ క్వశ్చన్లో, ఇక్కడ ఏ కనుక్కున్నాము, బి కనుక్కున్నాము, సి కనుక్కున్నాము. ఇక్కడ ఏ కామా బి కామా సి టుగెదర్ కనుక్కోవాలి, అంతే కదా. సో ఏ కామా బి కామా సి టుగెదర్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం చూడండి. సో ఇక్కడ ఏ కామా బి కామా సి కనుక్కుందాం టుగెదర్. రైట్, లెట్స్ రబ్ ఇట్ ఆల్.
రైట్. ఏ కామా బి కామా సి అంటే ఆ వాల్యూస్ వైస్ చేయకూడదమ్మా, ఇక్కడనే షార్ట్ కట్ ఉంటుంది మనకు, చూడండి. సో ఇక్కడ మనము ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి, రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నాయి కదా. సో టోటల్ ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ 6 + 3 ఎంతమ్మా? 6 + 3 9, 9 + 2 11, 11 యూనిట్స్ పర్ డే అంతే కదా. సో టోటల్ యూనిట్స్ ఎంత మనకు? 2 × 60/11 కదా. 2 × 60/11. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది? 11 ఉన్నాయి. 2 × 60 ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి అని మనము 2 × ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు. ఈ 2 ఇక్కడ రాసేసాను. సో అప్పుడు ఏమవుతుంది? 120/11. ఓకే. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 120/11 అంటే 11 10s are 110. సో దట్ ఈస్ 10 10/11 days. ఓకే. సో ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 10/11 days. ఓకే, 10 10/11 days. రైట్. సో విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ నౌ. ఓకే, విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈజీ అయిపోతుంది. సీ దిస్ ప్రాబ్లమ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బి అండ్ సి డూ ఇట్ ఇన్ 15 days అండ్ సి అండ్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అంట 10 రోజుల్లో చేస్తున్నారట, అంతేనా. సో బి అండ్ సి అంట 15 రోజుల్లో, సి అండ్ ఏ 20 daysలో చేస్తున్నారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? సి మాత్రమే ఎన్ని రోజులు అంటే సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. సో ఇక్కడ ఇంతకుముందు చేసాం మనం, రైట్. సో చూడండి ఇక్కడ. సో ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. ఓకే. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చారు మనకు? ఏ ప్లస్ బి ఎంత ఇచ్చారు చూడండి. ఇక్కడ 10 ఇచ్చాడు, బి ప్లస్ సి 15 ఇచ్చాడు, సి ప్లస్ ఏ 20 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20 డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. మనం 10, 20 ఎల్సిఎం ఎంతమ్మా? 20. సో 20, 15 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 15? సింపుల్ కదా, 5 4 15 అంటే 5 3. ఓకే, 5 5 క్యాన్సల్. సో 5 × 4 ఈజ్ 20, 20 × 3 ఈజ్ 60, రైట్. సో 60 ఈజ్ ద టోటల్ యూనిట్స్, 60 units. Okay, so 10 into how much is 60? That is 10 into 6 units per day. Okay, 15, that is 4 units per day. 20, that is 3 units per day. Okay, 6 units per day, 4 units per day, 3 units per day. Now we see to find the C alone. మనం డిస్కస్ చేసుకున్నాం అన్న ఆల్రెడీ. సి అలోన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? సి ఉన్న యూనిట్స్ని యాడ్ చేయాలి, సి లేని యూనిట్స్ని మైనస్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు సి ఎక్కడుంది? సి ఇక్కడుంది, ఇక్కడుంది. దట్ ఈజ్ 4 + 3 ఈక్వల్స్ టు మన డినామినేటర్ ఏం రాస్తాము? 4 + 3 మైనస్ ఎందుకు రాసామంటే సి లేని తీసేయాలి. సి ఇక్కడ లేదు కాబట్టి, ఏ ప్లస్ బిలో సి లేదు కాబట్టి 6, అంతే కదా, 6. అండ్ నెక్స్ట్ విల్ టేక్ 2 × 60. ఎందుకమ్మా 2 ఆల్రెడీ ఎందుకు తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 × 60. నౌ వాట్ విల్ గెట్? 2 × 60 మీన్స్ 120/7 - 6 1. సో దట్ ఈస్ 120 days. What is your answer? 120 days. Okay, so whether we have it or not, let's check it out. సో ఆప్షన్ ఏ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 60 ఇచ్చాడు. ఆప్షన్ బి 120 ఇచ్చాడు. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాం అమ్మా, రైట్. 120 days ఇచ్చాడు. ఓకేనా. సో షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ప్లీజ్ సాల్వ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. ఓకే, సేమ్ మెథడ్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. యాక్చువల్లీ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాట్ ఐఎమ్ టీచింగ్ ఇన్ క్లాస్ ఈజ్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండే వి మేడ్ సమ్ కాన్సెప్ట్స్. ఓకే, రైట్. ఓకే, షెల్ వి డూ ద క్వశ్చన్? ఎస్. ఓకే, లెట్స్ సీ.
ఇక్కడ ఏమన్నాడు, A and B can do a piece of work in 72 days, B and C can do it in 120 days, A and C can do it in 90 days. Okay, in how many days all three together can do the work అన్నాడు. ఆల్ త్రీ టుగెదర్ కెన్ డూ ద వర్క్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ అండ్ బి కలిసి అంటే 72 డేస్లో, బి అండ్ సి కలిసి 120 డేస్లో, ఏ అండ్ సి కలిసి 90 డేస్లో చేశారట. అయితే అప్పుడు ఆల్ త్రీ టుగెదర్ అంటే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఆల్ త్రీ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి. సో మన క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోమని చెప్తున్నాడు, అంతే కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్. సో తెలుగులో చూడండి, ఏ మరియు బి 72 రోజుల్లో, బి మరియు సి 120 రోజుల్లో, ఏ మరియు సి 90 డేస్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారట. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం, దట్ ఈస్ టోటల్ యూనిట్స్ కనుక్కుందాం. సో టోటల్ యూనిట్స్ కనుక్కుందాం చూడండి, రైట్. సో దిస్ ఈజ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఎంత ఉంది ఇక్కడ, 72 ఉంది. నెక్స్ట్ బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎంత ఉందమ్మా ఇక్కడ, 120 ఉంది. నెక్స్ట్ సి ప్లస్ ఏ. సి ప్లస్ ఏ ఎంత ఉందమ్మా, 90 ఉంది. ఓకే, దిస్ ఈజ్ కామన్. నెక్స్ట్ మనం ఎల్సిఎల్ కనుక్కుందాం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, రైట్. ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ 120 90కి ఎల్సిఎం అనుకోండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 120 అండ్ 90? 120కి 90కి ఎల్సిఎం ఎంతమ్మా, ఫాస్ట్గా చెప్పాలి. ఇక్కడ 0 యూనిట్స్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఒక 0 రాసేసేయండి. ఓకే, సో 12 కెన్ బి రిటన్ యాజ్ 3 into 4, 9 కెన్ బి రిటన్ యాజ్ 3 into 3. సో 1 3 క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే 3 కామన్ ఉంది కాబట్టి. సో 3 into 4 ఈజ్ 12, 12 into 3 ఈజ్ 36. వాట్ ఈస్ ద ఎల్సిఎం, 360. వాట్ ఈస్ ద ఎల్సిఎం, 360. రైట్, 360 హియర్, 360 యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ ఆర్ 360. టోటల్ యూనిట్స్ ఎంతమ్మా అంటే 360. నౌ లెట్స్ సీ 72 into how much is 360? 70 into 5 is 360. That is A plus B can do 5 units per day. Okay, next B plus C. B plus C ఎంత ఉందమ్మా, B plus C 120 ఉంది. 120 into how much is 360? 120 into 3 is 360. నెక్స్ట్ 90 ఉంది. 90 అంటే 4 units. 4 units per day. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి 5 units per day, బి ప్లస్ సి 3 units per day, సి ప్లస్ ఏ 4 units per day. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 360. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఇప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కోవాలి, అంతే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కుందాం, చూడండి ఎలా కనుక్కుంటాం, రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కుందాం. ఓకే, సో చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది, 5 plus 3 8, 8 plus 4 12. ఓకే, 12 units per day. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, వీళ్ళు 12 units per day చేస్తున్నారు. మనకు ఎన్ని యూనిట్స్ ఉంటాయి, మొత్తము 360 into 2 ఉంటాయి. నేను చెప్పాను 362 ఎందుకు వస్తాయో. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏలో మనకు 2 ఏలు ఉంటాయి, 2 బీలు ఉంటాయి, 2 సీలు ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే 2 into 360 by 12, అంతే కదా. 2 into 360 by 12. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 12 3s 36 అంటే 30. సో 2 into 30 is how much, 60. That is 60 days. A comma B comma C together can complete the work in how many days, 60 days. అర్థమైంది కదమ్మా, they can complete the work in 60 days, right. So hope you got this concept very clear. Okay, shall we go for the next question? Yes, please this question very carefully, right. కొంచెం ట్రికీ అనిపిస్తుంది అనుకుంటా మీకు, ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా. లెట్స్ డూ దిస్ వెరీ ఈజీలీ, నో ప్రాబ్లం. క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి అమ్మ, బి అండ్ సి, బి మరియు సి రాలేదు ఇక్కడ, బి అండ్ సి ఇన్ 15 days,
and C and A in 20 days. Then if A comma B comma C work together, they will complete the work in how many days అన్నాడు. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనము, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి, దట్ ఈస్ ఎల్సిఎం కనుక్కోవాలి. చూడండి, A ప్లస్ బి ఎంతమ్మా 12, B ప్లస్ సి ఎంత 15, C ప్లస్ ఏ ఎంత 20. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు, A ప్లస్ బి ప్లస్ సి అనుకోమంటున్నాడు, అంతే కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A ప్లస్ బి ప్లస్ సి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20? 12, 15, 20. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 20? ఎందుకు 15, 20 తీసుకుంటున్నారు సార్ అంటే, సో ఇక్కడ మనకు 15, 20లో 5 ఈజ్ కామన్ కదా. సో 15, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5, 3, 20, 5, 4. సో దిస్ వన్ ఈజ్ క్యాన్సల్. సో 5 into 3 is 15, 15 into 4 is 60. సో 15, 20 LCM is 60. 12, 60 LCM ఎంత ఇప్పుడు, 12, 60 LCM ఎంత. సో మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, ఏంటిదంటే when there is a multiples, right? So that is 60 is a multiple of 12, right? 60 is multiple of 12. Then we have to take the big number. Okay, multiples ఎప్పుడైనా ఉన్నప్పుడు we have to take big number as LCM. Okay, what is the LCM here? LCM 60 units. Okay, LCM is 60 units. Let's see, 12 into how much is 60? 12 into how much is 60? That is 5 units per day. Next 15 in 60. So how much will get? 4 units per day. Next 20 into how much is 60? That is 3 units per day. Okay, so 5 units per day, 4 units per day, 3 units per day. Now let's find out A comma B comma C work together, right? So to find the A comma B comma C, we have to write total units, that is 2 into 60, right? 2 into 60. Why 2 into 60 అంటే చెప్పాను, A plus B plus B plus C plus C plus A ని ఎలా రాయొచ్చు అంటే 2 into A plus B plus C అని రాయొచ్చు, అందుకే 2 into 60 రాశాం. నెక్స్ట్ A plus B plus C ఎంత ఉంది, 5 plus 4 9, 9 plus 3 12. సో 2 into 60 by 12, 2 into 60 by 12. సో 2 into 60 by 12 అంటే ఎంత అయితే చెప్పండి అమ్మా, 12 5s are 60, that is 10 days. Okay, so we can do the work in 10 days. We can do the work in 10 days, that is option 3 here. Okay, these all are previous year questions ma. Okay, so with the shortcut we are doing them within short span of time. Ikkada explain chesina kabatti you will take around 3 to 4 minutes like that, but if you do, you can do it in 10 seconds, 10 to 30 seconds, right? Let's go for the next question. Okay, so see this question and observe it. Let's find out now. Let's see. Okay, A అనే అతను ఒక పనినంట 4 daysలో చేస్తున్నాడంట. ఇక్కడ చూడండి, A అనే అతను 4 daysలో చేస్తున్నాడు. B మరియు C ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తున్నారమ్మా? B మరియు C ఆ పనిని 3 రోజుల్లో చేస్తున్నారు. A మరియు C ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? 2 రోజుల్లో 2 అవర్స్లో చేస్తున్నారు. ఇదేమో 4 hours, ఇదేమో 3 hours, ఇదేమో 2 hours, రైట్? సో అప్పుడు ఏం అనుకోమంటున్నాడు, హౌ లాంగ్ విల్ బీ అలోన్ కెన్ డూ ఇట్ అన్నాడు. హౌ లాంగ్ విల్ బీ అలోన్ కెన్ డూ ఇట్ అంటే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారని అడుగుతున్నాడు, రైట్? సింపుల్ క్వశ్చన్, కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, మనకు లెట్స్ గో టు ద కాన్సెప్ట్ 1. ఓకే, కాన్సెప్ట్ 1 అలోన్ కనుక్కోవాలి మనం, రైట్? సో చూడండి, A 4 ఉంది, రైట్? A ప్లస్ C ఎంత ఉంది? A 4 hours ఉంది, A ప్లస్ C 2 hours ఉంది. అప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ C ఈజీలీ కదా. ఇక్కడ C కనుక్కున్న తర్వాత అక్కడ B కనుక్కోవచ్చు ఈజీగా. లెట్స్ ఫైండ్ అవుట్ 4, 2 LCM ఎంత చెప్పాను, వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్. 4 is a multiple of 2. So what is the LCM? 4. Okay, 4 units. Okay, 4 units. This is 1 unit per day. Okay, this is 2 units per day, right? So 1 plus, ఇక్కడ చూడండి A plus 2 ఉంది, ఇక్కడ 1
ఏ 1 ఉంది, ఏ ప్లస్ సి 2 ఉంది, అంటే ఇప్పుడు సి ఎంత వస్తుంది, సి కూడా ఇక్కడ 1 వస్తుంది, దట్ ఈస్ 1 యూనిట్ పర్ డే, రైట్. సో సి కెన్ డూ ఇట్ ఇన్ 4/1 మీన్స్ 4 యూనిట్స్. ఓకే, ఈ స్టెప్ అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి. సో ఏ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్, సారీ హౌ మెనీ అవర్స్, 4 అవర్స్. ఓకే, ఏ కెన్ డూ ఇట్ ఇన్ 4 అవర్స్, సారీ సి కెన్ డూ ఇట్ ఇన్ 4 అవర్స్. ఏ కూడా 4 అవర్స్ ఉందా, ఎస్ 4 అవర్స్ ఉంది, ఏ 4 అవర్స్ ఉంది, సి కూడా 4 అవర్స్ ఉంది. ఓకే చలో నెక్స్ట్ డూ ఇట్. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద బి అలోన్, రైట్. సో బి అలోన్ కనుక్కోండి, ఇక్కడ మనకు బి అలోన్ కనుక్కోవాలి. సి ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చింది. సో బి ప్లస్ సి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బి ప్లస్ సి వీ హ్యావ్ టు రైట్ హియర్ 3. సో మనకు బి కనుక్కోవాలి, సి 4 ఇచ్చాడు, బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 3 అవర్స్ ఇచ్చాడు, రైట్. సో వాట్ ఈస్ ఎల్సిఎం, ఎల్సిఎం ఎంత అమ్మా, ఎల్సిఎం ఎంత, 4, 3, 12, దట్ ఈస్ 12 యూనిట్స్. ఓకే 12 యూనిట్స్. లెట్స్ సీ హియర్. సో 4 into how much is 12 units, 3 into how much is 12, 4, అంతే కదా. 4 3s are 12, 3 4s are 12. So that is b plus c is 4. We have b plus c is 4, c is 3. Then what is the value of b? b plus c అనేది 4 అమ్మా, c అనేది 3 వచ్చింది. What is the value of b? That is 1. 1 plus 3 is 4. This is 1 unit per day. This is 3 units per day. This is 4 units per day. Okay, 4 units per day. చూడండి ఇక్కడ 1 యూనిట్ పర్ డే 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 12/1, అంతే కదా. ఒక యూనిట్ పర్ డేకి చేస్తే 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 12/1, దట్ మీన్స్ 12 అవర్స్. మనం ఇక్కడ డేస్ అని తీసుకున్నామమ్మా, అవర్స్ అని తీసుకోండి పర్లేదు. సో కన్వర్ట్ దెమ్ ఇంటూ అవర్స్, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ 12 అవర్స్. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇక్కడ డేస్ అని రాశానమ్మా, అవర్స్ అని రాసేసాను పర్లేదు. ఓకే, ఫ్లోలో డేస్ అని రాశాను, ఇక్కడ అవర్స్ అని రాసేయండి. సో హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్, రైట్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. సో క్వశ్చన్ సేమ్. సో ఇక్కడ ఏమన్నాడు, A and B together do it in 72 days, B and C can do it in 120 days, and A and C can do it in 90 days. In what time A alone can complete the work అంట. A alone కంప్లీట్గా అనుకోవాలి. సో చూడండి ఇక్కడ, సో A ప్లస్ B ఎంత ఇచ్చాడమ్మా, 72, B ప్లస్ C ఎంత ఇచ్చాడు, 120, C ప్లస్ A ఎంత ఇచ్చాడు, సారీ C ప్లస్ A ఎంత ఇచ్చాడు, 90. Then find A alone అన్నాడు. ఓకే, ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు take the LCM of 72, 120, 90. So what is the LCM of 120 and 90? What is the LCM of 120 and 90? లేకపోతే 72, 90 తీసుకోండి. 72 అంటే 18 4s, 90 అంటే 18 5s, 118 is cancel. Okay, 72 into 5 is how much, 360, అంతే కదా. 72 into 5 is how much, 360. Now what we left, 120. ఓకే, మీకు ఇంత ఉంది చెప్పండి షార్ట్ కట్. వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నంబర్. సో 360 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 120, దెన్ యూ హ్యావ్ టు టేక్ 360 హియర్. ఓకే, సో 360 యూనిట్స్. ఓకే, 360 యూనిట్ ఇక్కడ పవర్స్ డేస్లో ఇచ్చాడు, 360 యూనిట్స్. ఓకే, 72 into how much is 360, that is 5 units per day. ఇది 3 units per day. 90 అంటే 4 units per day. Okay, now what we have to do, we have to find the A alone. We have to find the A alone. Let's see here, A alone ఎలా అనుకుంటాం చూడండి అమ్మా. A alone ఎలా అనుకుంటాము, A ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉందో, ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము, ఏ లేని ప్లేస్ని మైనస్ చేస్తాము. ఓకే, ఏ లేని ప్లేస్ని ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము. సి హియర్, ఏ చూడండి, ఏ ఈక్వల్స్ టు టోటల్ ఎంతమ్మా, 360. 360 into 2. 2 ఎందుకు రాస్తామో చెప్పాను ఆల్రెడీ.
360 into 2 by ఏ ఎక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, యాడ్ దెమ్ 5 + 4 మైనస్ ఏ ఎక్కడ లేదు, బి ప్లస్ సిలో లేదు, మైనస్ చేయండి సరిపోతుంది. సో 5 + 4 - 3 అంటే 6, దిస్ ఈజ్ 360/2. సో దట్ ఈస్ 60 into 2 ఈజ్ 120 days. Okay, C alone can do it in how many days? 120 days. So what is the answer here? 120 days undamma? Yes, we have option 3, 120 days. We have option 3, 120 days. Okay, so shall we go to the next question? Okay namma, meeku ardhamavutund anukuntunnanu, but చూడండి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ ఎగ్జామ్ 2005లో అడిగాడు ఈ క్వశ్చన్. Okay, this is very very important question. Okay, important concept also. Let's go to the next one. So this was asked in ekkada దీన్ని ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2005లో అడిగాడు ఫస్ట్ సిట్టింగ్లో. ఓకే, డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ వెరీ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, ఫాస్ట్గా చేయాలమ్మా. సో ఏం లేదు, సింపుల్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి 8 days అంట, బి అండ్ సి 6 days అంట, సి అండ్ ఏ 10 days అంట. సో అక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఇఫ్ దే ఆల్ వర్క్ టుగెదర్ అంటే ఏ కామా బి కామా సి వర్క్ టుగెదర్ చేస్తే ఏం కనుక్కోవాలి అంతే. ఎన్ని డేస్ పడుతుందో మనం కనుక్కోవాలి సింపుల్గా. ఓకే, సో లెట్స్ డూ ఇట్ దిస్ క్వశ్చన్. రైట్, రైట్, లెట్స్ సీ. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడమ్మా, 8 days. ఏ ప్లస్ బి 8 days. నెక్స్ట్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు చూడండి, బి ప్లస్ సి 6 days. నెక్స్ట్ సి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 10 days. ఏ ప్లస్ బి 8 days, బి ప్లస్ సి 6 days, సి ప్లస్ ఏ 8 days. నౌ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ కామా బి కామా సి కెన్ కంప్లీట్ ద వర్క్. అంతే కదా, మనకు ఏ కామా బి కామా సి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటున్నాడు. అంటే మనము ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకోవాలి. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుందాం. చూడండి 8, 6, 10 ఎల్సిఎం ఎంత చెప్పండి ఫాస్ట్గా. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 6, 10? 8కి 6కి ఎల్సిఎం ఎంత వస్తుందండి, 8, 6 అంటే 2 into 4, 2 into 3. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 24 వస్తుంది. అంతే కదా, 24. నెక్స్ట్ 24కు 10కి ఎల్సిఎం ఎంత కనుక్కోండి, 24 అంటే 12 into 2, 2 into 5. 5 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 24 into 5 ఈజ్ 120. అంతేనా. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 120 యూనిట్స్. ఓకే, ఇది టోటల్ యూనిట్స్ అమ్మ. సో టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వీ హ్యావ్ టు టేక్ 2 into 120 బై, ఇక్కడ చూడండి 8 into హౌ మచ్ ఈజ్ 120 చెప్పాలి ఫాస్ట్గా. రైట్, 8 into 15 ఈజ్ 120. హియర్ 6 into 20 ఈజ్ 120. 10 into how much is 120? 10 into 12 is 120. Okay, 10 into 12 is 120. So now add them, a plus b plus c and got add cheyandi. 15 into 20 how much, 35. 35 plus 12 how much, 47. Right, 47. Okay, so దీన్ని సాల్వ్ చేయని అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉంది ఇక్కడ చూడండి, ఎందుకంటే డినామినేటర్లో 47 ఉంది. లెట్స్ సి how much, 240. 240 by 47. So 47 5 is a 235, right? 47 5 is a 235. So what is the remainder, 5. So that 5 written here, 5 by 47 here 5. So mixture fraction తెలుసేదమ్మా మీకు, మ్యాక్సిమం తెలుసు అనుకుంటున్నాను మిక్స్చర్ ఫ్రాక్షన్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్ సి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నా. ఇంకొక క్వశ్చన్ ఉందమ్మా సో ఈ మోడల్లో. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. రైట్, సో ఈ క్వశ్చన్ చూడండి, చేయండి ఫాస్ట్గా చేయాలి. ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్ ఫాస్ట్. రైట్,
చూడండి అమ్మా, ఇక్కడ ఇది ఎప్పుడు అడిగాడమ్మా, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2005లో అడిగాడు. A and B can do a piece of work in 12 days అంట, B and C in 8 days and C and A in 6 days. How long B alone would take the same work to complete the same work అన్నాడు. యాక్చువల్ క్వశ్చన్ అటెండ్ పడింది. హౌ లాంగ్ వుడ్ బి టేక్ టు డూ ద సేమ్ వర్క్ అలోన్ అన్నాడు, రైట్. సో తెలుగులో చూస్తే ఏ మరియు బి అంటే 12 డేస్లో చేస్తారు, బి మరియు సి ఏమో 8 రోజుల్లో చేస్తారు, సి మరియు ఏ ఏమో 6 డేస్లో చేస్తారు. అయితే బి ఒంటరిగా ఒకే పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు, రైట్. సింపుల్, మనం సాల్వ్ చేయొచ్చు కదా. లెట్స్ సీ దిస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి, రైట్. సో వాట్ ఈస్ ఎల్సిఎం? ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు ఇక్కడ, 12 డేస్ ఇచ్చాడు. బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు ఇక్కడ, 8 డేస్ ఇచ్చాడు. సి ప్లస్ సి ఎంత ఇచ్చాడు ఇక్కడ, 6 డేస్ ఇచ్చాడు. సో ఎల్సిఎం ఎంతమ్మా, 12కి 6కి ఎల్సిఎం ఎంత నేను చెప్పాను. వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నెంబర్. సో 12 6 ఎల్సిఎం 12, 12 8 ఎల్సిఎం ఎంత, 12 ఏం రాస్తాము 4 3, 8 ఏం రాస్తాము 4 2. ఓకే, 4 4 ఒక కామన్ 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. సో 4 × 3 12, 12 × 2 24. ఓకే, 24 యూనిట్స్, 24 యూనిట్స్. దట్ ఈజ్ 12 × 2 2 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎంతమ్మా, 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని, బి అలోన్ కనుక్కోమంటున్నాడు. బి అలోన్ అంటే ఎలా కనుక్కుంటాము, బి అలోన్. సో 24 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 × 24 బై బి అలోన్ అంటే బి ఎక్కడుందో ఆ యూనిట్స్ని యాడ్ చేయండి, బి లేని దాన్ని తీసేయండి. సో 2 + 3, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, రైట్. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి 2 + 3 ఎంతమ్మా, 2 + 3 మైనస్ ఇక్కడ బి లేదు కాబట్టి 4 -4. సో ఎంత వస్తుందమ్మా ఎండ్ రిజల్ట్. సో ఇక్కడ ఎంత వస్తుంది, 2 + 3 -1 అంటే 1 వస్తుంది. 2 × 24 అంటే 48, 48/1 అంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ 48 డేస్. అంటే బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 48 డేస్, రైట్. సో బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 48 డేస్. దట్ ఈస్ ఆప్షన్ 4. ఆప్షన్ 4. చూడండమ్మా ఎంత సింపుల్గా పోతుందో. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు అడిగాడు ఈ ఎగ్జామ్ని. ఓకే, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ అంటే ఇదే వాల్యూస్ కాదు, డిఫరెంట్ వాల్యూస్తో, రైట్. విల్ గో టు ద నెక్స్ట్ వన్, రైట్. రైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సి దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. డూ ఇట్ ఫాస్ట్. ఇదైతే సింపుల్గా చేసేయచ్చు, ఫాస్ట్గా చేసేయచ్చు. ఇక్కడ ఏం అనుకున్నాడు, ఆల్ ఆఫ్ దెమ్ అంటున్నాడు. ఓకే, సో ప్రిలిమ్స్ 2005లో అడిగారు సెకండ్ సిట్టింగ్లో. అంటే చూడండి, దీన్ని కంటిన్యూస్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ని. చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి అంట ఎన్ని రోజులు చేస్తున్నారు, 30 డేస్. నెక్స్ట్ బి ప్లస్ సి ఏమంటున్నాడు, బి ప్లస్ సి 20 డేస్. నెక్స్ట్ సి ప్లస్ ఏ, సి ప్లస్ ఏ ఎంతమ్మా 15 డేస్, అంతే కదా. సి ప్లస్ ఏ 15 డేస్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 3, రైట్. సింపుల్గా రాయొచ్చు. చూడండి, 30 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 15, రైట్. 30 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 15, దెన్ టేక్ ద బిగ్గర్ నెంబర్, అంటే 30 తీసుకోవాలి. 30 20కి ఎల్సిఎం ఎంత, అంతే కదా. 30, 20 నేను చెప్పాను, ఇక్కడ 0 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్లో 0 తీసుకోవాలి. 3 × 2 60. ఓకే, 3 × 2 is 6, టోటల్ 60 అవుతుంది మనకు. ఓకే, నౌ లెట్స్ సీ, దట్ ఈజ్ 60 యూనిట్స్. టోటల్ ఎంతమ్మా 60 యూనిట్స్. నౌ 30 into how much is 60? That is 2 units per day. ఇక్కడ చూడండి 3 units per day. ఇక్కడ 15 into how much is 60? 4 units per day. Now let's find out ఏం అనుకోవాలి ఇక్కడ, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా 60 ఇచ్చాడు. 2 × 60 by ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు కాబట్టి ఈ యూనిట్స్ యాడ్ చేయండి. 2 + 3 హౌ మచ్ 5, 5 + 4 9, అంతే కదా. 5 + 4 9. సో ఈ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందమ్మా చూడండి, 3 3s 3 20s.
అంటే 40/3. సో 40/3 కెన్ బి రిటన్ యాజ్ 13 3s ఎంత వస్తుందమ్మా? 13 3s 39, రైట్? సో 13 1/3 డేస్. ఓకే, 13 1/3 డేస్. దట్ ఈస్ ఆప్షన్ 4. That is option 4. Please subscribe to this channel. Right? Thank you so much. Have a great day.